నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం అంతర్రాష్ట్ర మహిళా చైన్ స్నాచర్లను అరెస్ట్ చేసిన సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీసులు నిందితుల నుంచి 5 తులాల బంగారం స్వాధీనం కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం 6 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన 45 సంవత్సరాల కామాంధుడు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలకు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో జర్నీ సినిమాను తలపించిన రోడ్డు ప్రమాదం 2 మృతి 15 మందికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు ఇక వివరాల్లోకి వెళితే పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 2 అంతర్రాష్ట్ర మహిళా చైన్ స్నాచర్లను నిఘా నేత్రాల సహాయంతో సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర బీదర్కు చెందిన కాంబ్లీ లక్ష్మి అరుణాబాయిగా పోలీసులు గుర్తించారు. బస్టాప్లో రద్దీగా ఉండే మార్కెట్లే ఆధారంగా చేసుకుని దొంగతనాలకు ఒడిగడుతున్నారు. వీరి వద్ద నుండి 5 తులాల బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు జోగిపేట బస్టాండ్లో 2 అనుమానాస్పదంగా ఉన్న దొంగలను అరెస్ట్ చేయడం జరిగింది. మహిళా దొంగలు వీరు ఇంతకుముందు జోగిపేట పట్టణంలో మరియు వట్టిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వీరు గొలుసు దొంగతనాలు బస్సుల్లో బస్టాండ్లో గొలుసు దొంగతనాలకి వారు పాల్పడ్డారు. వాళ్ళు 9వ నెలలో ఈ పోయిన సంవత్సరం 9వ నెలలో జోగిపేట పట్టణంలో 2 గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. ఆ సమయంలో జోగిపేట పట్టణంలో మరియు బస్టాండ్లో వాళ్ళ సీసీ కెమెరాలో వాళ్ళు రావడం జరిగింది. దాని ఆధారంగా కేసు పరిశోధన చేసి ఈరోజు వాళ్ళని జోగిపేట బస్టాండ్లో పట్టుకోవడం జరిగింది. వారి నుండి 5.5 తులాలు బంగారు ఆభరణాలు రికవర్ చేసి వాళ్ళని ఈరోజు కోర్టుకు జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరిగింది. వారు 2 మహిళలు కూడా బీదర్ పట్టణానికి చెందినటువంటి అరుణాబాయి మరియు లక్ష్మిగా వాళ్ళ పేర్లు చెప్పడం జరిగింది. అరుణాబాయి వయసు వచ్చేసి 60 సంవత్సరాలు, లక్ష్మి వయసు వచ్చేసి 52 సంవత్సరాలు. వీళ్ళు గతంలో కూడా పటాన్ చెరువు, సంగారెడ్డి, ఆర్సీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. వాళ్ళ ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ ఉంది వాళ్ళకి. ఇప్పుడు 3 కేసుల్లో వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. ఒకటి వట్టిపల్లికి సంబంధించిన కేసు, 2 జోగిపేట పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసు. సీసీ కెమెరాలో వాళ్ళ ఫుటేజ్ రావడం జరిగింది. గత సంవత్సరం 9వ నెలలో జరిగినటువంటి 2 నేరాల్లో కూడా సీసీ కెమెరా ఫుటేజ్ రావడం జరిగింది. దాని ఆధారంగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. 6 సంవత్సరాల అమ్మాయిపై ఇంటి యజమాని అత్యాచారానికి పాల్పడిన ఘటన కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో 6 సంవత్సరాల అమ్మాయిని అత్యాచారం చేశాడు కామాంధుడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు కాలాపత్తర్ పోలీసులకు ఫిర్యాదు చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. समीर घाटन में शादी खाने में मेरे को फोन गया तो मैं आया तो मेरी बच्ची के साथ वह करा तो मेरे जोरू बोली जल्दी आना, तबीयत खराब 6 बजे शाम को 6 बजे तो मैं आके नहीं, मैंने देखा तो वो भाग गया, नहीं मिला मेरे को तो भाग के नहीं 11 बजे रात को आया हुए 11 बजे रात को आया तो पुलिस वाले लेके आए हुए और फिर वाले कोई मेरे को कुछ भी नहीं बोला, ना मकानदार बोले ना वे बोले बाजू वाले, खाली मेरी जोरू फ़ोन करके नहीं मेरे से बहुत बात करी। ना बोले पुलिस स्टेशन में, क्या बोले पुलिस स्टेशन में कुछ भी नहीं बोले साहब, ना हमको कापी दिए ना रिपोर्ट के कोई वो नहीं बोले, हम जेल भिजा रहे या कुछ कर रहे, कुछ भी नहीं बोले। आप लोग हैदराबाद से है कि बाहर से? आप नहीं, मैं बाहर है। कहाँ से? मैं मेवात का हूँ। अच्छा, तो हैदराबाद में कब से रह रहे हैं आप लोग? मेरे को देखो 18-19 साल हो गई। ये घर में कब से रह रहे थे आप? यहाँ मैं 16 साल होगी नहीं।
ये मकान तो शुरू से ही वैसे कुछ आपको मालूम नहीं, पहले से नहीं है जी। अब पीके नहीं करावा नहीं ये काम। आप क्या चाह रहे हैं? अब ये चाह रहा हूँ आपको फांसी का हुक्म होना। बोलो बोलो बोलो। फांसी का हुक्म होना, नहीं छोड़ना। क्या उम्र है बच्ची की आपके? मेरी बच्ची की 6 साल की उम्र है। आप पुलिस को रिपोर्ट दिए? आपको उस्मानिया आपको कुछ रिपोर्ट दिए? कुछ कोई रिपोर्ट दिए ना, कुछ दिए साहब, मेरे को कुछ भी नहीं दिए। अब पेपर भी नहीं दिए मेरे को। पुलिस वाले क्या बोल रहे हैं? हमसे हाँ बाद में बुलाते हैं ऐसे बोले। अब कुछ भी नहीं बोले हमारे। क्या नाम है उनका पुलिस वालों का? नाम की मेरे को मालूम नहीं साहब, पुलिस वाले का नाम। तो रिमांड भी कर दिए हैं, तो इंशाल्लाह और कार्रवाई भी अच्छी स्ट्रिक्ट करेंगे और जितना भी हो सके जो सज़ा की कार्रवाई है वो जल्द से जल्द पूरी भी करेंगे। अभी इन्वेस्टिगेशन जारी है, अरेस्ट भी हो गए हैं और रिमांड भी कर दिए हैं। मेरी आवाम से यही अपील है कि आजकल हम जानते हैं कि माँ बाप बहुत मसरूफ़ हो गए हैं, वालदा घर में रहते हैं और वालिद जो हैं अपने काम से चले जाते हैं, और जो छोटे बच्चे हैं 5 साल 6 साल के जो अपने घर के बाहर खेलते रहते हैं, ज़रूरी यही है कि अपने बच्चों को अकेले बाहर मत छोड़िए, क्योंकि आजकल के हालात बहुत बुरे कि मेरी आवाम से यही अपील है और गुजारिश है अपने बच्चों को आजकल के हालात किस मोड़ पे ले जा रहे हैं हम इस बारे में कहना बहुत मुश्किल है। बहरहाल दूसरों को बोलने से बेहतर यही है कि हम अपनी जगह एहतियात करें, अपने बच्चों का ख्याल रखें, क्योंकि यही हमारी बच्चे ही हमारे आप लोगों के साथ थी और इंशाल्लाह हर बार आप लोगों के साथ है। शुक्रिया, खुदा हाफिज़, अस्सलाम वालेकुम। కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతలో భాగంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు కరీంనగర్ రూరల్ సీఐ శ్రీనివాసరావు, కొత్తపల్లి ఎస్ఐ ఎల్లగౌడ్లు కలిసి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు। ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ కొత్తపల్లి పట్టణంలోని 2 ప్రభుత్వ పాఠశాలలతో పాటు రెడ్డి రామయ్యపల్లి పాఠశాలలతో కలిపి 3 కేంద్రాల్లో పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు। శాంతి భద్రతలకి మీరు కనిపించిన వాడు శాంతి భద్రత మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎస్ఐ గారు సిఐ గారితో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను, రిసెప్షన్ సెంటర్ను, అలాగే కౌంటింగ్ హాల్ విజిట్ చేయడం జరిగింది। దాంట్లో భాగంగా వాళ్ళకు వివరించడం జరిగింది, ఎక్కడ రిసెప్షన్ సెంటర్ పెడతాను, ఎక్కడ కౌంటింగ్ హాల్ పెడతాను అని జరిగింది। అదేవిధంగా చెక్ పోస్టు ఎక్కడ పెడుతున్నాను, చెక్ పోస్ట్ ఆల్రెడీ ఇవాటి నుంచి స్టార్ట్ అవుంది। మన జైత్యాల రోడ్లో పెట్రోల్ పంప్ తర్వాత చెక్ పోస్ట్ కూడా విజిట్ చేయడం జరిగింది। అది ఎలక్షన్లో భాగంగా ఈరోజు చేయడం జరిగింది। అదేవిధంగా ఈరోజు పొలిటికల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది। దాంట్లో ఈ పోలింగ్ స్టేషన్ల పైన ఏమన్నా వాళ్ళకి అభ్యంతరాలు ఉంటే స్వీకరించడము మరియు వాటిని పరిశీలించడంతో పాటు 3 కేంద్రాలలో పోలింగ్ స్టేషన్ పెట్టడం జరిగింది। 12 వార్డులకు గాను 15 పోలింగ్ స్టేషన్లు మేము ఐడెంటిఫై చేసి 15 పోలింగ్ స్టేషన్లకు సంబంధించినది వివరించడం జరిగింది పొలిటికల్ పార్టీస్కు। అదేవిధంగా రేపు అంటే 8, 9, 10 3 రోజులు నామినేషన్ స్వీకరించబడను। 10:30 నుంచి 5 గంటల లోపు విధిగా నామినేషన్లు, 5 గంటల తర్వాత వచ్చిన వాళ్ళకి నామినేషన్ తీసుకోబడదు। ఈలోపు ఒక నామినేషన్ వేసేవాళ్ళు అతనితో పాటు 2 మాత్రమే అలో చేయబడను లోపలికి, అంటే 3 అలో చేయబడుతుంది ఒక్కో క్యాండిడేట్కు। ఒకవేళ క్యాండిడేట్ రాని పరిస్థితిలో 3 ఆయన పంపుకోవచ్చు, ఆయన ఆథరైజ్ చేసి 3 పంపించుకోవచ్చు। ఇది 10వ తారీఖు వరకు మనం నామినేషన్ స్వీకరించే కార్యక్రమం చేపట్టబడుతుంది। చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది।
కాశీపెండ్ల సమీపంలో అమరావతి వోల్వో బస్సు ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సులో ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో బస్సులో ఇరుక్కున్న క్షతగాత్రులను రక్షించడానికి గ్యాస్ కట్టర్తో వాహనాన్ని కట్ చేసి తొలగించి వారిని రక్షించారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఆర్తనాదాలు మిన్నంటాయి. అంతే కదా అంతే కదా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో పోతర్ల బాబయ్య ఫంక్షన్ హాల్లో స్వామి వివేకానంద 157వ జయంతిని పురస్కరించుకొని గత సంవత్సరం 30-31 తేదీన మహేశ్వరం ఏబీవీపీ శాఖ నిర్వహించిన యువక్రాంతి క్రీడోత్సవాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి చేరిగే శివకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శ్రీరాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవేందర్, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. విశ్వనాథ దత్త భువనేశ్వరి దేవి గాఢంగా పెంచుకున్నటువంటి నరేంద్రుడు తన యొక్క చిన్ననాటి పేరు నరేంద్రుడు స్వామి వివేకానంద అయినటువంటి తీరు చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం. స్వామి వివేకానంద పేరు చిన్నాడు నరేంద్రుడు అని పిలిచేవారు. స్వామి వివేకానంద పుట్టగానే అనేక సంఘటనలు వాళ్ళ యొక్క కుటుంబంలో జరిగాయి. స్వామి వివేకానంద మనలాగానే చదువుకున్నాడు. పాఠశాలలోకి వెళ్ళి స్వామి వివేకానంద చదువుకున్నప్పుడు అనేక సంఘటనలు జరిగాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు పాఠశాల విద్యార్థులు అందరూ ఉన్నారు, కళాశాల విద్యార్థులు ఉన్నారు. మనందరం కూడా మామూలుగా చిన్నప్పుడు చాలా అల్లరి చేస్తూ ఉంటాం కదా ఇంట్లో. సేమ్ అట్లనే నరేంద్రుడు కూడా స్వామి వివేకానంద చిన్నప్పుడు అదే విధంగా అల్లరి చేస్తాడు. వాళ్ళమ్మ అతన్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నం. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం పోతారం గ్రామంలోని
ఎండపట్ల అంచమ్మ వెంకన్న ఆధ్వర్యంలో రెండో విడత పల్లె ప్రగతి నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రమదానం నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువకులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు చాలా ఉత్సాహంగా పాల్గొని గ్రామంలోని అన్ని వీధులు శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరిత సుదర్శన్, జెడ్పీటీసీ పద్మజ వెంకటరెడ్డి, ఎంపీడీఓ కృపాకర్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు పాల్గొన్నారు. పొడిచేతో పోవాలి. అవునా? మనకి మొత్తం ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో కూడా స్పెషల్ ఆఫీసర్స్ వేసి పని చేపట్టడం జరిగింది. ఇప్పటికీ ఒక 90% పనులు పూర్తి అయినాయి. మరి ఇంకా అవి కూడా మంచి 100% కానీకి మేమంతా టీమ్స్ లాగా ఏర్పడి పోయి మేము కూడా దాంతో చేసి వాళ్ళ టీమ్స్ తోటి అక్కడ పనిచేసే వాళ్ళతోటి సపోర్టింగ్గా చేసుకుంటా నైట్ అండ్ డే చేస్తున్నాం ఆల్మోస్ట్ అందరు ప్రతి విలేజ్లో కూడా. సో ఇది మా ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాదు, పబ్లిక్ ప్రోగ్రామ్ లాగా స్టార్ట్ అయ్యింది. ఇన్ని రోజులు ఆఫీసర్స్ చేస్తున్నారు అనుకుంది, కానీ ఇప్పుడు మీరు ఏడ చూసినా ప్రజల సహకారము, ప్రజల పార్టిసిపేషన్, పీపుల్స్ పార్టిసిపేషన్ కూడా ఉంది. దాంతో ఇప్పుడే చూసిన మీరు ఈ ఆఫీస్ను కూడా మేమే అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా చేస్తే కదా వేరే వాళ్ళు కూడా ఫాలో అవుతారనే ఉద్దేశంతో ఇక్కడ మా మండల ప్రెసిడెంట్ గారు, డిఆర్డిఓ గారు, డిపిఓ గారు, ఎంఆర్ తహసీల్దార్ గారు, ఎండిఓ గారు అందరు టీం వర్క్ బాగా జరుగుతుంది. కలెక్టర్ గారు మొత్తం డైలీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాకు రకరకాల సజెషన్స్, ఎట్లా కొన్ని జాగాలలో ఎక్కడ పని జరుగుతలేదో వాళ్ళకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి కూడా పనిచేయడం జరుగుతుంది. సో మీరు కూడా ప్రెస్లో మంచి బయట పబ్లిసిటీ ఇచ్చి అందరు పాల్గొనేటట్టు దీని ఉద్దేశము, దీని ఆబ్జెక్టివ్స్ ఏంటో పబ్లిక్ కూడా తెలిసి ఇంకా మంచిగా చేసి ఇది ఇప్పుడే 10 రోజులు పల్లె ప్రగతి ప్రోగ్రామే కాకుండా ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా ఉండేటట్టు మీరు కూడా సహకరిస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుందని. బంజారా హిల్స్ లోని తాజ్ డెక్కన్ హోటల్లో అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ప్రముఖ సర్జన్ కిషోర్ మాట్లాడుతూ 25 సంవత్సరాలు గల బంగ్లాదేశ్ యువకుడు 10 కేజీల బరువు గల కణితితో 10 నెలలుగా చాలా అవస్థ పడుతున్న తరుణంలో ఆ కేసుని మేము టేకప్ చేసి కణితిని తొలగించి ఇప్పుడు యువకుణ్ణి అందరిలాగే ఆరోగ్యవంతంగా తయారు చేశామని, ఈ కణితి అనేది తుండి భాగం నుంచి మోకాలి వరకు తొడ భాగంలో కలదని, 100 ఆపరేషన్లు చేసినా కానీ ఇలాంటి రేర్ కేసులో ఇది ముఖ్యమైనదని, యువకుని సర్జరీ చేసి మామూలు వ్యక్తిని చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ రవికిరణ్, ప్రముఖ సర్జన్ కిషోర్ మరియు ఇతర హాస్పిటల్ బృందం పాల్గొన్నారు. Like this costed him somewhere around 4 lakhs. Okay, 4 lakhs plus blood and blood products separate ఉంటాయి. But around 4.5 lakhs మధ్య పడుతుంది. ఈ ఆ రాడ్ ఏదైతే చూపించానో దాని కాస్ట్ దాదాపు 1.8 lakhs దాకా అదే ఉంటుంది. I just want to know, I've just got a query. How did then they keep the patient on chemotherapy more and more, thinking that they'll buy some time to figure out what to do. In Bangladesh, there is no center who does I'm feeling good, and while coming time, I'm talking with his father in car. So there, his father is saying like, "Sir was the great person in the world," and they are thinking like Sir was a god. They're telling we'll invite to Sir in Bangladesh, and will our request to our CM to give some prizes or Oscar award to Sir. But yes, they did mention that they are going to tie up with the government of Bangladesh for such work. So he's in police force, and they are quite, supposedly they are quite close to some politicians, and they have requested us to give them support.
10 months. 10 months. 10 months plus. Okay. ఇప్పుడు సపోజ్ థ్రోట్ క్యాన్సర్ లో దే ఆర్ సర్టన్ థింగ్స్, ఇది తింటే లేదా ఇది చేస్తే ఆ పర్టికులర్ క్యాన్సర్ వస్తుంది అని చెప్పి, లైక్ సర్వైకల్ క్యాన్సర్ కానీ, థ్రోట్ క్యాన్సర్ కానీ, స్టమక్ క్యాన్సర్ కానీ, లైక్ దే ఆర్ సర్టన్ థింగ్స్. బట్ అన్ఫార్చునేట్లీ మస్కులోస్కెలిటల్ క్యాన్సర్ లైక్ బోన్ ట్యూమర్స్ కి లేకపోతే సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ కి స్పెసిఫిక్ రీజన్ లేదండి. బట్ genetically some families there are certain mutations which can run. Though one is a primary cancer and one is a secondary cancer. Okay, primary cancers are like the ones which develop in the bone itself, like in this case this is a primary cancer. Secondary cancers are the ones which after say a breast cancer or a throat cancer, they go to the bone. So you are absolutely true in pointing out that. But nowadays, more or less, the primary cancer is the same. The incidence of primary cancer is the same, but the secondary cancers or secondary malignancies have increased tremendously, just because of the fact that one, the survival of stage 4 disease patients of other cancers have increased. Subspecialty based practice in oncology చేస్తూ ఉంటాం. సో నేను అమెరికన్ ఆంకాలజీలో హెడ్ ఆఫ్ మస్కులోస్కెలిటల్ ఆంకాలజీ లాగా వర్క్ చేస్తున్నాను. అండ్ అలానే మా కలీగ్ ఉన్నారు, ఆయన హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ చేస్తుంటారు. ఒక కలీగ్ ఉన్నారు, ఆయన థొరాసిక్ ఆంకాలజీ అంటే చెస్ట్ క్యాన్సర్స్ కి స్పెషలిస్ట్. ఆయన ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన పొట్ట క్యాన్సర్ కి స్పెషలిస్ట్, బ్రెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్. సో ఇలా సబ్ స్పెషల్, అండ్ ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన బ్రెయిన్ క్యాన్సర్ కి స్పెషలిస్ట్. సో ఇలా సబ్ స్పెషాలిటీ బేస్డ్ ప్రాక్టీస్ అనేది మేము లాస్ట్ 7 years గా చేస్తున్నాం. అండ్ ఈ ఏదైతే మేము చేస్తున్నాం అనేది ఇప్పుడు చాలా మంది పబ్లిక్ కి, ఎస్పెషలీ ఫారెన్ నేషనల్స్ కి, ఫారెన్ కంట్రీస్ లో చాలా మందికి తెలుస్తుంది. అందుకని మా దగ్గర చాలా మంది ఫారెన్ పేషెంట్స్ వచ్చి ఆపరేట్ చేయడం కానీ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటుంటారు. సో ఈ పర్టికులర్ కేసు ఒక 25 సంవత్సరాల పోలీస్ ఫోర్స్ పర్సన్ ఫ్రమ్ బంగ్లాదేశ్. ఈయనకి ఆస్టియోసార్కోమా అనే క్యాన్సర్ థై బోన్ లో వచ్చింది. ఇది దాదాపు 10 కిలోలుగా ఆల్మోస్ట్ 10 kgs ట్యూమర్ ఇది. అండ్ తనకి అక్కడ కీమోథెరపీ చేసి అక్కడ యాంపుటేషన్ అంటే ఈ హిప్ బోన్ నుంచి కాలు తీసేయాలని చెప్పారు. సో అక్కడ ఇంతకుముందు మేము ఆపరేట్ చేసిన పేషెంట్స్, తర్వాత అక్కడ ఉన్న డాక్టర్స్ కొంతమంది ఆ పేషెంట్ ని నా దగ్గర పంపించడం జరిగింది. సో అమెరికన్ ఆంకాలజీలో ఈ పేషెంట్ ని చూసి నేను ఆపరేట్ చేద్దామని చేశాను. అండ్ ఇలాంటి పెద్ద సర్జరీస్ ఒకే దగ్గర అంటే అన్ని హాస్పిటల్స్ లో చేయడానికి రాదు. దీనికి ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మ్యాన్ పవర్ కావాలి, అండ్ సపోర్టింగ్ బ్రాంచెస్ కావాలి, మంచి బ్లడ్ బ్యాంక్ కావాలి. ఎందుకంటే ఇలాంటి పెద్ద కేసులు చేసినప్పుడు దాదాపు 4-5 లీటర్ల బ్లడ్ కూడా లాస్ అవుతుంది. సో చిన్న చిన్న ప్లేసెస్ లో చేయడానికి రాదు. సో అందుకని అమెరికన్ ఆంకాలజీలో మా దగ్గర అన్ని ఫుల్ గా సెటప్ అయి ఉన్నాయి. ఆ విధంగా మేము సర్జరీ దాదాపు 6 to 7 hours సర్జరీ అయింది. అండ్ సర్జరీ చేసి మనం ఇది తీయడం జరిగింది. అండ్ 3వ రోజు నుంచి పేషెంట్ నడుస్తున్నాడు. ఎంత ఖర్చు అయింది సార్? ఇట్ ఈస్ అరౌండ్ 4.5 lakhs. సార్ ఈ మందులు పూర్తిగా ఉన్నాయా సార్? క్యాన్సర్ తగ్గించే మందులు ఉన్నాయి? యా. సో సారీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఎర్లీగా డిటెక్ట్ చేయాలి. సో స్టేజ్ 1, స్టేజ్ 2లో మనం పట్టుకోగలిగితే దెన్ పేషెంట్స్ కి మంచి క్యూర్ ఉంటుంది. ఓకే, నా ఈవెన్ స్టేజ్ 3 క్యాన్సర్ లో కూడా మనకి క్యూర్ రేట్ ఉంటుంది, కానీ ఈ క్యూర్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. స్టేజ్ 1 క్యాన్సర్, స్టేజ్ 2 క్యాన్సర్ అంటే ఇలాంటి క్యాన్సర్ లో చేస్తే 70% క్యూర్ రేట్ ఉంటుంది. అంటే కరెక్ట్ గా మనం సర్జరీ కానీ అండ్ కీమోథెరపీ అన్ని కరెక్ట్ గా చేసుకుంటే మనకి 70% మంది నార్మల్ గా బతుకుతారు, అందరిలాగా బతుకుతారు. అదే స్టేజ్ 3లో అయితే 40% రిజల్ట్ ఉంటుంది. అదే స్టేజ్ 4లో అయితే ఇట్స్ ఆల్మోస్ట్ 5% రిజల్ట్ ఉంటుంది. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ టిపికల్ హిస్టరీ ఏంటంటే ఏదో చిన్న దెబ్బ తగిలింది అందుకని పెయిన్ స్టార్ట్ అయింది అనే హిస్టరీ ఇస్తుంటారు పేషెంట్స్. ఒక థియరీ ఏంటంటే ఈ దెబ్బ తగిలినందువల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి అక్కడ మ్యూటేషన్స్ వస్తాయని అది థియరీ. సో నో వన్ హ్యాస్ ఎ ప్రూఫ్ ఫర్ దాట్, బట్ ఇట్స్ ఎ థియరీ, స్పెక్యులేటెడ్ థియరీ. సో ఇలా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. పెయిన్ ఇది డీప్ బోరింగ్ పెయిన్ ఉంటుంది. బోన్ అనేది చాలా టైట్ కంపార్ట్మెంట్. సో అక్కడ మన ఈ సెల్స్ పెరుగుతున్న కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది. అదే మన కండలో ఉన్నది అనుకోండి, గడ్డలాగా ఉంటుంది, చాలా రోజుల వరకు మనకు తెలియదు, ఆ గడ్డ పెరుగుతూ ఉంటుంది అండ్ పెయిన్ కూడా ఉండదు. అండ్ అది క్యాన్సర్ అనేది తర్వాత తెలుస్తుంది. సో అందుకని ఈ పేషెంట్స్ బోన్ పేషెంట్స్ అనే వాళ్ళు తొందరగా హాస్పిటల్కి వెళ్తుంటారు.
ఖమ్మం జిల్లాలో జరుగుతున్న గ్రామీణ భారత్ బంద్ కు మద్దతుగా సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెల్లవారుజామున 5 గంటల నుండి మంచుకొండ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రధాన రహదారి కావడంతో కిలోమీటర్ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. కొంచెం వెనక్కి జరిగాయి వీడియో తీయండి. భారత్ బంధు స్వచ్ఛందంగా రైతు కార్మికులు అందరూ కూడా మేధావులందరూ కూడా ఈ బంధుకు సహకరిస్తున్నందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ముందు ఎందుకంటే ఇవాళ రైతు మంచుకుంటేనే అన్ని వర్గాల ప్రజలు కూడా మనం కొనుగోలు శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకనే రైతాంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ భారత్ బంధుని ఇవ్వడం జరిగింది. ఈ బంధువును దృష్టిలో పెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి రైతు రుణాలు వెంటనే ఒకే దఫాగా మాఫీ చేయాలని చెప్పేసి అట్లనే అంటే రైతాంగ నష్టాల్లో ఉన్న రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని చెప్పేసి ఈ అనేక సమస్యల మీద ఇవాళ ఈ బంధుని విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. అందుకని ఈ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మనం అన్ని సంఘాల రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. తిండి బట్టని అందించేటువంటి రైతాంగం పరిస్థితి దిక్కుదోసని పరిస్థితిలో ఉన్నది. ఆ నేపథ్యంలోనే రైతు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధరలు కావాలని అట్లానే రుణ విమోచన చట్టాన్ని రైతుల గిట్టుబాటు చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ 200 రైతు సంఘాలకు పైగా 2 సంవత్సరాలు బట్టి ఆందోళన చేస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వీటి ప్రైవేట్గా బిల్లు పెట్టినప్పటికీ కూడా ఆమోదించట్లేదు. అందుకనే దేశవ్యాప్త బంధువు పిలిపివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు ఇవాళ రఘునాథపాలెం మండలం మంచుకొండ సెంటర్లో రైతాంగం మొత్తంగా కూడా తమ పంటల్ని వాటన్నిటిగా కూడా ఇవాళ మార్కెట్కి తీసుకుపోకుండా మా సమస్య పరిష్కరించేంత వరకు కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తామనేటువంటి దాంట్లో భాగంగా ఈ మంచుకొండ గ్రామంలో జరిగేటువంటి ధర్నాలో మొత్తం రైతాంగం స్వచ్ఛందంగా పాల్గొన్నది. ఇవాళ ప్రయాణికులు కానీ ఇతరులు అందరుగా కూడా ఈ ఒక్కరోజు జరిగేటువంటి బంద్కి ఎలాంటి ఆందోళన చేయకుండా సహకరించి ఈ బంద్ని విజయవంతం చేయాలని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘంగా ఇవాళ ఆల్ ఇండియా రైతు సంఘాల సమన్వయ కమిటీలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఏఐకేఎంఎస్గా కూడా ఈ ఉద్యమంలో పాల్గొని ఇవాళ ధర్నా చేస్తా ఉన్నది. దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతు పరిస్థితి దీనమైన స్థితిలో ఈ రోజున ఉన్నది. దానిలో భాగంగా ఈ రోజున రైతుకి గిట్టుబాటు ధర, అదేవిధంగా రైతుని ఆదుకోవాలనే దానిపైన ఒక పార్లమెంట్లో ఒక చట్టం చేసి తద్వారా రైతుని కాపాడాలనే దాంతోనే ఈ రోజున సమ్మెని పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో అఖిలపక్ష రైతులు అఖిలపక్ష పార్టీలు అన్ని మద్దతు తెలిపి రైతును ఆదుకోవాలని చెప్పేసి పార్లమెంట్లో ఒక చట్టం తేవాలని చెప్పేసి జరుగుతున్నటువంటి సమ్మెలో భాగంగా మేము కూడా సిపిఐ పార్టీగా మేము దీనికి మద్దతు సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే రైతు ఉన్నాడో ఆ రైతుకి ప్రత్యేకమైనటువంటి చట్టం చేసి పార్లమెంట్లో చేసేంత వరకు మేము వారి వెంట ఉండి దాని యొక్క సమస్య పరిష్కారం కోసం పోరాటం చేస్తామని చెప్పేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. అంతర్రాష్ట్ర మహిళా చైన్ స్నాచర్లను అరెస్ట్ చేసిన సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీసులు. నిందితుల నుంచి 5 తులాల బంగారం స్వాధీనం. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. 6 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన 45 సంవత్సరాల కామాంధుడు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికలకు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో జర్నీ సినిమాను తలపించిన రోడ్డు ప్రమాదం. 2 మృతి, 15 మందికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT News.